హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. మారుతి సుజుకి XL6 నెక్సా ప్రీమియం సెగ్మెంట్గా వస్తుంది. ఇది మనకు ఎర్టిగా అంటారు, దీని సిబ్లింగ్ కొంచెం ప్రీమియంగా 6 సీటర్గా యాడ్ చేస్తే దీన్ని XL6 అని కూడా అంటారు. సో ప్రీమియం సెగ్మెంట్లో ఒక MPV చూసినట్టయితే డెఫినెట్లీ ఒక మంచి చాయిస్గా ఉంటుంది. బట్ దీంట్లో కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని డైరెక్ట్ ఓనర్ ద్వారానే తెలుసుకుందాము. హాయ్ అండి, ఒక్కసారి మీ పేరు చెప్పరా? రాజశేఖర్. ఏం చేస్తుంటారు? నేను స్టూడెంట్. ఓకే, ఇది పర్చేస్ డే ఎప్పుడు మీరు? 2022. సో కిలోమీటర్స్ డ్రివెన్ ఇవి 65,000 to 70,000 అరౌండ్ 65,000 65,000 తిరిగారు మీరు. ఓకే, వేరియంట్ ఏమొస్తుంది? ఇది టాప్ ఎండ్ అండి. ఆల్ఫా టాప్ ఎండ్ తీసుకున్నారు. ఓకే, ఫస్ట్లీ MPV చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఫ్యామిలీ పర్పసెస్ సార్. అవును. సో MPVలో కూడా మళ్ళీ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకొంచెం ప్రీమియం మనీ యాడ్ చేస్తే కెరెన్స్ కూడా ఆప్షన్ ఉంది, ఒకటి అల్కాజర్ కూడా వస్తూ ఉంటుంది. బట్ XL6కి రీజన్ 6 సీటర్ వెళ్ళడానికి. నేను యాక్చువల్గా ఇది తీసుకున్నప్పుడు కరెన్స్ లేదు అప్పుడు. ఓకే, ఇంకా లాంచ్ అవ్వలేదు. ఓకే. ఎర్టిగా ఏంటంటే ట్యాక్స్ ప్లేట్ లా ఉంటుంది, అంత ఏం లేదు. అందుకని XL6 తీసుకున్నాం. ఫ్యామిలీకి బయటకు వెళ్ళడానికి బాగుంటుంది కదా. ప్రైస్ ఎంత పడింది? 22 ఎండింగ్ తీసుకున్నాము. 23 మనకి వచ్చింది రిజిస్ట్రేషన్ 23. అచ్చా, ఓకే. అండ్ ప్రైస్ ఆన్ రోడ్ అయితే ప్రైస్ ఇది మనకి 15,50,000 పడింది. ఓకే. సో ఇది సేమ్ ఇంజన్ మనము బ్రీజాలో చూస్తుంటాము, సో సియాజ్లో చూసాము. సో అదే 1.5 లీటర్ న్యాచురల్ ఆస్పెక్ట్తో వస్తుంది. సో పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? 6 సీటర్ కార్ కాబట్టి. పర్ఫార్మెన్స్ అంటే మనకి పికప్ అంటే మీ పికప్ కావాలి అంటే కాదు, కానీ ఫ్యామిలీతో డీసెంట్గా డ్రైవ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఓకే, బట్ 6 ఎర్టిగా కంటే బెటర్గానే ఉంటుంది. సో సేమ్ ఇంజన్ అయినప్పటికీ ఏదన్నా డిఫరెన్స్ అనిపిస్తుందా దీంట్లో? ఎర్టిగాలో కూడా సేమ్ అదే 1.5 లీటర్తో ఇదే ఇంజన్తో వస్తుంది. బట్ దీంట్లో ఏమన్నా 6 మెంబర్స్ కూర్చున్న తర్వాత పవర్ లాగ్ అవ్వడం అలా అదేం ఉండదండి. పవర్ లాగ్ అంటే ఇన్స్టంట్ పికప్ అంతా ఏమి ఉండదు. ఓకే, కాకపోతే మీకు ఎర్టిగా మీద బెటర్ ఫీల్ ఉంటుంది. ఇంటీరియర్ కానీ డ్రైవ్ ఫీలింగ్ కానీ ప్రీమియంగా ఉంటుంది కొద్దిగా. ఓకే, సో 6 సీటర్ కార్ ఇది. అండ్ మైలేజ్ మీకైతే ఏమొస్తుంది దీంట్లో? ఇది హైవే మీద అయితే మనకి 15 to 17 వస్తుంది. ఓకే, మీకు లోకల్ అయితే 14-15 వస్తే చాలా ఎక్కువ అనుకో. దీంట్లో మీరు తీసుకున్న టైంలో CNG ఏమన్నా వచ్చిందంటారా? లేదు, అప్పుడు CNG రాలే, ఇంకా CNG లేదు. అండ్ మాకు ఆప్షన్ తీసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే CNG వల్ల ఇంకా పవర్ తగ్గుతుంది. అవును, ఇంజన్ లైఫ్ తగ్గిపోతుంది CNG వల్ల. అండ్ బూట్ కూడా ఆక్యుపై అయిపోతుంది మనకి CNG ట్యాంక్ వల్ల. స్పేస్ అనేది ఉండదు. అచ్చా, అండ్ టాప్ స్పీడ్ క్రూజ్ చేసింది మీరైతే ఓకే, ఎంతవరకు వెళ్ళారు? 160. స్టెబిలిటీ ఎలా ఉంటుంది? నేను ORR మీద చూసాము, స్టెబిలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే స్టీరింగ్ మీరు గట్టిగా పట్టుకోవాలి. ఓకే, అది ఒకటి. అండ్ సస్పెన్షన్ దీని ఎలా? సస్పెన్షన్ మీకు లోడ్ ఎక్కువైనప్పుడు కొంచెం దిగినట్టు ఉంటుంది. అదర్వైజ్ మంచిగానే ఉంటుంది మొత్తం. మీకు మా గుంతలు ఉన్నా విలేజ్ రోడ్ అయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఈవెన్ పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, గ్రౌండ్ క్లియరెన్స్తో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. లేదు. ఓకే, అచ్చా, ఇది ఫ్రంట్లో మీరు ఇది యాడ్ చేశారు కదా బంపర్. అవునండి, మేము దీని వల్ల మనకి ఇన్సూరెన్స్ ఏమన్నా క్లెయిమ్ అవ్వకపోవడం ఛాన్స్ ఏమన్నా అనిపిస్తుంది? ఇన్సూరెన్స్ రాదని అంటారు బంపర్ది. బట్ లుక్ కోసం అదే సేఫ్టీ వైజ్ కోసం అంటారా మీరు? లుక్ కోసము అండ్ సేఫ్టీ కూడా బాగానే ఉంటుంది సార్. ఎందుకంటే మేము చూసాము ఇక్కడ పార్కింగ్ దగ్గర కూడా బంపర్ తగిలింది మీకు అక్కడ సైడ్ చూడండి. ఓకే, అవును. సో డైరెక్ట్ ఇన్ కేస్ ఇది లేకుంటే మీకు ఇంత ఇంపాక్ట్ డైరెక్ట్ ఫాగ్ ల్యాంప్ పోయేది. మీకు సేవ్ చేసి బాగానే ఉంటుంది. సో టాప్ ఎండ్ లో మనకు 360 కెమెరా కూడా వస్తుంది దీంట్లో. అది మాట్లాడదాం ఒకసారి. అన్ని ఫీచర్స్ ఉంటాయి, అన్ని వచ్చేస్తుంది దీంట్లో. ఆటో క్లైమేట్ ఉంటుంది. సో మెకానికల్ మారితే మనకి ABS, EBD, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ వస్తాయి. బ్రేకింగ్ కంట్రోల్ కూడా ఉంటుంది. బ్రేకింగ్ ఎలా ఉంది దీంట్లో? అయితే బ్రేకింగ్ అంటే కొంచెం చెప్పాలి సార్, ఎందుకంటే ల్యాగ్ వస్తూ ఉంటుంది. 190లో మీరు బ్రేక్ కొడితే ఇన్స్టాంట్గా ఉండదు, యాక్యురేషన్ ఉండదు మీకు. ఓకే, లైట్గా ల్యాగ్ వస్తుంటుంది. అది చెప్పాం షోరూంలో కూడా, అది అంటే వాళ్ళు డబుల్ ట్యాప్ చేసినట్టు ఫీల్ వస్తుంది మీకు. సో బ్రేకింగ్ కొంచెం లాగా అనిపిస్తుంది. అవును. సో టైర్స్ విషయానికి వస్తే MPVకి మనకు వచ్చే సెక్షన్ 195/60/16తో వస్తుంది. సో ఈ ప్రొఫైల్ సరిపోతుంది అంటారా? 205 ఇచ్చుంటే ఇంకా బెటర్ అయినా? అది ఈ బాడీకి అయితే సరిపోతుంది సార్, సరిపోతుంది. ఇంకా పెద్దది అనుకుంటే హెవీ అయిపోతుంది దీనికి. ఓకే,
సో సరిపోతుంది. ఎర్టిగా మీద మీకు బెటర్ ప్రొఫైల్ వస్తుంది కదా. ఓకే. థర్డ్ రో మీరు ట్రావెల్ చేస్తుంటారా దీంట్లో? కంఫర్ట్గానే ఉంటుందా? మా బావ కూర్చుంటారు. ఓకే. సో వాళ్ళ నుంచి అడుగుదాము. అండ్ థర్డ్ రో ఉన్న తర్వాత కూడా మనకి బూట్ స్పేస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. మీకు ఇంకా కావాలంటే దీన్ని ఫోల్డ్ చేసుకుంటే ఇంకా బూట్ స్పేస్ కూడా మనకి పెంచుకోవచ్చు. బట్ థర్డ్ రో అయితే కిడ్స్కేనా అడల్ట్స్ కూడా ఓకేనా? అడల్ట్స్ కూడా కూర్చోవచ్చు. మ్యారేజ్ అయినా సరే. ఓకే. 5 feet 6 feet ఉన్నా సరే మీకు మంచిగానే ఉంటుంది. లాంగ్ సపోర్ట్ అయినా లాంగ్ జర్నీ అయినా చేయొచ్చు. ఓకే. ఇంకోటి థర్డ్ రో వాళ్ళకి ఏసీ వెంట్స్ అనేవి వస్తాయంటారా? ఏసీ మిడిల్లో ఇస్తారు, ఇంకా అదే అండి థర్డ్ రో. ఇంకేది ఇది డ్రాబ్యాక్ గానే చూడొచ్చా? అండ్ ఇది కూడా ఏసీ కాకుండా చాలా మంది దీన్ని బ్లోవర్ అంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇంత మొత్తం ఇంత పెద్ద క్యాబిన్ కి కూలింగ్ సరిపోతుందా? సరిపోతుంది. అలా ఏముండదు, ఏసీ తక్కువ రావటం ఉండదు. కానీ థర్డ్ రో వాళ్ళకి ఏసీ ఇబ్బంది ఎప్పుడన్నా పడ్డారా? లేదండి, సరిపోతుంది. సో బ్లోవర్స్ యాక్చువల్గా ఎర్టిగాలో వచ్చిన విధంగానే ఫ్రంట్ నుంచి సగ్ చేసి ఇక్కడ నుంచి సగ్ చేసి ఇక్కడికి మనకి వెనకకి ఎయిర్ అంతా పంపిస్తుంటుంది కూలింగ్ది. సాకెట్ ఒకటి వస్తుంది. థర్డ్ రో వాళ్ళకి కూడా సాకెట్ అనేది వచ్చింది. క్యాప్టెన్ సీట్స్ వస్తాయి స్పెషల్ క్యాప్టెన్ సీట్స్. మేము దీనికోసమే తీసుకున్నాం. ఎర్టిగాలో అయితే బెంచ్ టైప్ వస్తుంది. ఇది కొంచెం ప్రీమియం. మీకు లాంగ్ జర్నీలో మీరు రెస్ట్ తీసుకోవాలన్నా ఎగ్జాక్ట్లీ అవును. సో మేము క్యాప్టెన్ సీట్స్ కోసమే తీసుకున్నాము. మీరు 6 seater అనే కానీ అడ్జస్ట్ అయితే మీకు 7-8 కూడా ట్రావెల్ చేయొచ్చు. సో అలా 6 seater గానే దీన్ని కన్సిడర్ చేయాలి. అండ్ ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఇంతకుముందు వచ్చే విధంగానే 8-inch స్క్రీన్ వస్తుంది. సెమీ డిజిటల్ క్లస్టర్ కూడా వస్తుంది. క్లైమేట్ కంట్రోల్ ఆటోమేటిక్గా వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది లేదు. దీని తర్వాత ఫేస్ లిఫ్ట్లో మోడల్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా యాడ్ చేశారు. దాంట్లో 360 కెమెరా మాత్రం వస్తుంది. అవును. క్వాలిటీ ఎలా ఉంటుంది 360? యావరేజ్ మరీ అని చెప్పలేము. మీకు ఇప్పుడు అక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఆన్ చేయగానే ఫస్ట్ 360 తోటే స్టార్ట్ అవుతుంది. అండ్ కొంచెం స్లోగా స్టార్ట్ అవుతాయి. చాలా ల్యాగ్ ఉంటుంది మారుతి కార్స్ అన్నిట్లో విధంగా. ఇది గ్రౌండ్ వ్యూ యాంగిల్. అట్ ద సేమ్ సైడ్ మళ్ళీ మనకి టాప్ యాంగిల్ కూడా వస్తుంది. బట్ అంత గ్రాఫిక్స్ అయితే మనకి టాటాలో మహేంద్రాలో చూసినట్టుగా అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. లేదు, మీకు కెమెరా కూడా అంత క్వాలిటీ రాదు. పుష్ బటన్ వస్తుంది. ఈ ఆటో స్టాప్ ఫ్యూచర్ మనకి ఎప్పుడైనా మాటిమాటికి ఆఫ్ చేసేసుకుంటా ఉంటారు అంటారు, ఇబ్బంది. అవును, అది ట్రాఫిక్ లో మీకు చాలా ఇరిటేషన్ అనిపిస్తుంది. అది మీరు ఇన్ కేసు క్లచ్ హోల్డ్ చేయలేదా బండి అయిపోతుంది. ఓకే. అట్లా అని అది ఫంక్షన్. ఇది మళ్ళీ ఇది వర్క్ అవ్వాలంటే బ్యాటరీ ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు దీనికి బ్యాటరీ అంటే 3-4 years అయిపోతుంది. బ్యాటరీ వీక్ అయింది, చేంజ్ చేయించాలి. ఇప్పుడు ఇక్కడ మీకు వస్తుంది చూడండి. అవును, ఇప్పుడు అది వర్క్ అవ్వదు. ఓకే. సో బ్యాటరీ చేంజ్ చేశాక ఇది వర్క్ అవుతుంది. మీరు వర్క్ అవ్వకపోవడమే బెటర్, బెస్ట్. ఇంకా మనకి అది యూజ్లెస్ ఫీచర్ అంటారు చాలా మంది. రెగ్యులర్గా ఆఫ్ పెడితేనే మీకు బండి కంటిన్యూ ఆన్ ఉంటుంది, లేదంటే బండి ఆఫ్ అయిపోతూ ఉంటుంది. ఇది మాన్యువల్ తీసుకున్నారు మీరు, ఆటోమేటిక్ కాకుండా. సో అప్పుడు 4 speed ఆటోమేటిక్ ఏదో వస్తుండే అనుకుంటాను నాకు తెలిసి. తర్వాత 6 speed టార్క్ కన్వర్టర్ ఏదో అయ్యింది. సో గేర్ షిఫ్ట్స్ ఎలా ఉంటాయి? స్మూత్ అయినా? రెగ్యులర్ బెలూన్ మన షిఫ్ట్స్ అంతే దానిలాగానే. క్లచ్ ప్లే ఏంటి దీని సీన్? హార్డ్ ఆర్ సాఫ్ట్ ఉంటుందా? మరీ హెవీ ఏమి ఉండదు కానీ హార్డే ఉంటుంది. లాంగ్ జర్నీలో లెగ్ పెయిన్ వస్తుంది. అచ్చా, దీంట్లో లాంగ్ ఎర్టిగా స్మూత్ ఉంటుంది క్లచ్. అవునా? అవును, అది డిఫరెన్స్ ఉంది. ఎక్కువ లాంగ్ వెళ్ళగలుగుతామా దీంట్లో? నేనైతే వెళ్తున్నా, రెగ్యులర్గా వెళ్ళొస్తాం వీటిలో. 1 dayలో 600 ట్రావెల్ చేసినవి కూడా. టైర్డ్ అయిపోతాం? టైర్డ్ అవుతాం ఖచ్చితంగా. కంఫర్టబుల్ సెడాన్ లాగా అయితే వెహికల్ నడుపుతున్న ఫీల్ అయితే ఉండిద్ది మీకు, ఖచ్చితంగా ఉంటుంది. అచ్చా, ఇంకోటి ప్రీమియం అన్నట్టుగానే ఎర్టిగాకి దీనికి కొంచెం ఆ డిజైన్స్ ప్రీమియంగా ఉంది. బట్ ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్స్ తోటే ఉంటాయి మనకి. ఎక్కడ ఆ ప్రీమియం లెదర్ లాగా ఇవ్వలేదు. దీనివల్ల ప్లాస్టిక్ సౌండ్స్ రావడము అలాంటి ఇంటీరియర్ సౌండ్స్ మీకు కావాల్సినన్ని వస్తాయా? కావాల్సినన్ని ప్లాస్టిక్స్, రాటిల్ సౌండ్స్, అన్ని సౌండ్స్ కావాల్సిన సౌండ్స్ డోర్ సౌండ్స్ వస్తాయి. మీరు ఇలా గుంతలు ఎక్కువ ఉన్న ఘాట్ సెక్షన్ లాగుంటే ఇంకా అంతే, ప్రెషర్ పెట్టాలి డ్రైవ్ చేయాలంటే. అచ్చా, దీని మీద ఉన్న కియా కేరియన్స్లో మనకి సన్ రూఫ్ కూడా వస్తుంది. అవును, కానీ దీంట్లో సన్ రూఫ్ మిస్ అవుతూ ఉంటుంది మనకి. టాప్ ఎండ్ లో అయినా కూడా దీంట్లో అర్టిగా అదే ఇది అదే మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఎప్పుడన్నా. అంటే మాకెవరు యూజ్ చేయరు కాబట్టి మాకు లేదు, ఉంటే బాగుండేది. ఓకే.
అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఆటో డిమ్మింగ్ IRVMతో వస్తుందా ఇది ఇన్నర్ మిర్రర్ అనేది? అవును, ఆటో డిమ్మింగ్ కాదండి, మాన్యువల్. ఈ టాప్ ఎండ్లో కూడా మాన్యువల్ ఇవ్వడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ మనం టాప్ ఎండ్ వెళ్ళలేదు, అన్ని ఫీచర్స్ రావాలి. చాలా యూస్లెస్ ఉంటుంది సార్, మీకు బ్యాక్ కనిపించదు అసలు. అవును, నైట్ టైంలో. నైట్ టైం, డే టైంలో కూడా అంత పర్ఫెక్ట్గా ఏమి ఉండదు, చాలా నార్మల్ ఇచ్చారు. సో కొన్ని మిస్ అవుతున్నాయి. లైక్ ఇంకోటి ఎయిర్ బ్యాగ్స్ మనకి సేఫ్టీ విషయంలో 6 వస్తాయండి, దీంట్లో 4 వస్తాయా? 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుందా? నేను విన్నాను 4 ఎయిర్ బ్యాగ్స్ సంథింగ్, ఇప్పుడు స్టాండర్డ్ 6 చేశారు అని విన్నాను. లేదు, మాకు చెప్పేటప్పుడు 6 చెప్పారు. బట్ ఒకటే సన్ రూఫ్, ఒకటి హార్డ్ ప్లాస్టిక్స్, IRVM ఆటో డిమ్మింగ్, ఈ 2-3 ఒకటి మిస్ అవుతాయి. ప్లాస్టిక్ సౌండ్స్ వస్తాయి, ఇంటీరియర్ సౌండ్ వస్తుంది. 100 క్రాస్ అయ్యారంటే ఇది రూఫ్ రైల్ మీకు దాంతో వచ్చింది ఎక్స్ట్రా? లేదు, వెహికల్తో వచ్చింది, ఎక్స్ట్రా ఏం చేయించలేదు. అచ్చా, ఇది ఫైనలీ దీని హెడ్లైట్స్తో ఏంటి స్టోరీ? ఈ LED కదా సార్, ఇక అంతే, హైవేలో అయిపోతాం, అంతే, స్ట్రెస్ పడాల్సిందే కళ్ళకి. ఏ LEDs అయినా కూడా లుక్స్ వైజ్ బాగుంటుంది, సిటీ వరకే బాగుంటుంది, అంతే. ఒకసారి హైవే ఎక్కామంటే LED వేస్ట్. వర్షం పడిందంటే ఇక మీరు కళ్ళకు పని చెప్పాలి. ఫాగ్ ల్యాంప్ ఉన్నాయి, యూస్లెస్, అంతేనా? అంత ఫోకస్ ఏమి ఉండదు ఇక్కడ నుంచి 2-3 ఫీట్. దీనికి సొల్యూషన్ మళ్ళీ ఎక్స్ట్రా ఆక్సిలరీ ల్యాంప్స్ ఏమైనా వేయించుకోవాలా? ఫాగ్ ల్యాంప్స్ మళ్ళీ ఇంకా ఏదైనా బంపర్కి పెట్టించుకోవడం అలాంటివి చేస్తే వైరింగ్ ప్రాబ్లం ఖచ్చితంగా కట్ చేయాలి కదా. ఎగ్జాక్ట్లీ, ఇదైతే ఉంటుంది. అండ్ కమింగ్ టు సేఫ్టీ, మారుతి కార్స్లో చాలా మంది భయపడుతూ ఉంటారు. హైయెస్ట్ సేఫ్టీ బ్రీజా 4 స్టార్, ఇప్పుడు డిజైర్ 5 స్టార్ అంటారు కదా, నేను నమ్మను. దీంట్లో సేఫ్టీ ఏంటి స్టోరీ? సేఫ్టీ అంటూ ఏం లేదు సార్, మనం అవన్నీ చెక్ చేయలేదు. సేఫ్టీది తీసుకున్నాము, దాని తర్వాత ఇంతవరకు అయితే మనకి అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అది బట్ కొంచెం 100 లోపే ఉంటేనే సేఫ్టీగా అనిపిస్తుంది. 120 అలా దాటితే ఎక్కువ పోరు. మారుతి కార్స్లో కూడా పోరు, మ్యాక్సిమం బాగా డ్రైవ్ చేస్తారు కాబట్టి 80-90 బిలోనే చేస్తా ఉంటాం. అది హైవేస్లో. ఓకే, అచ్చా, ఇది సర్వీస్ కూడా మనకి నెక్సా డీలర్ నుంచి అవుతుంది, నెక్సా సర్వీస్ సెంటర్లో అవుతుంది. వాళ్ళ సర్వీస్ కాస్ట్ ఏమొస్తుంది ప్రతి ఇంట్లో? వాళ్ళకి నచ్చినట్టు వేస్తారు సార్ సర్వీస్ మాత్రం, అంతే. స్టాండర్డ్ రేట్స్ ఉండవు వాళ్ళ దగ్గర, ఉండవు. మనం వెళ్ళిన ఎవ్రీ టైం 10,000 అబౌవ్, 13,000, 14,000. అంటే ఒక్క రెగ్యులర్గా వచ్చే జనరల్ సర్వీస్లో కూడా ప్రైస్ డిఫరెన్స్? రెగ్యులర్గా వచ్చే సర్వీస్లోనే. ఇంకేమైనా స్పేర్ పార్ట్స్ అడిగామంటే ఇక వాళ్ళు నచ్చినవి వేస్తూ ఉంటారు. లేబర్ ఛార్జ్ 4,000 తీసుకుంటారు. సో అర్టిగా సేమ్ కారే 6 సీటర్ ప్రీమియం అని చెప్పి అర్టిగా సర్వీస్ మనకు 5,000-6,000లో అవుతుంది అంటారు. ఇంకా ఎలా తీసుకుంటారో కానీ నేను ఇప్పటికీ దీనికి ఆల్మోస్ట్ 6 సర్వీస్ అయిపోయింది, 6-7 నేనే ఇస్తాను. నాకు ఫస్ట్ సర్వీస్కి 9,000, అదే ఫస్ట్ పెయిడ్ సర్వీస్కి 9,000 బిలో తీసుకున్నారు. ఓకే, తర్వాత నేను ఎవ్రీ టైము 11,000, 12,000, 13,000, హైయెస్ట్ నేను 14,000 చేశాను. నేను చేంజ్ చేయించింది కూడా ఏం లేవు వాటిలో, వైపర్స్ ఇంకా డిస్క్ ప్యాడ్లు వేసినప్పుడు అయితే మొత్తం 16,000 అబోవ్ తీసుకున్నారు. మెల్లగా కియా హోండా సర్వీస్ వరకు పోతుంది, వెళ్తుంది. సర్వీస్ చాలా టూ మచ్ అయిపోతుంది, సమ్ టైమ్స్ బయట చేపిద్దాం అనిపించింది. కానీ ఒకటే సర్వీస్ రికార్డ్ హిస్టరీ ఉండదు అని ఇవ్వటం తప్పితే. అచ్చా, ఇది ఫైనల్గా మీరైతే సాటిస్ఫైడా లేకపోతే ఏమన్నా ఇష్యూస్? ఇంకా సాటిస్ఫైడ్ అంటే ఫ్యామిలీకి బాగుంటుంది, సీట్కి కూర్చోడానికి కంఫర్ట్. 80 స్పీడ్ 80-90 లోపు అయితే ఓకే. అదర్వైజ్ మీకు స్టీరింగ్ కూడా హార్డ్ అనిపిస్తుంది 80 తర్వాత. చాలా టర్నింగ్ రేడియస్ కూడా అంత అనిపించదు, హైట్లో కూర్చొని ట్రావెల్ అవుతున్నట్టు ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, EMI షేర్? డౌన్ పేమెంట్ దీనికి 5 lakhs చేశారు, బాగా చేశారు. ఓకే, సో ఇది మొత్తం ఇప్పుడు 17,000 EMI. ఓకే, 70 months. ఓకే, ఆల్మోస్ట్ 5 years, 5.5 years పడుతుంది. ఓకే, సో ఇది XL6 సెకండ్. ఇంతకుముందు XL6 మనం CNGతో రివ్యూ చేసాము, అయితే మైలేజ్ కోసం స్పెసిఫిక్గా పర్చేస్ చేశారు ఆ ఓనరు. సో ఇది ఏంటంటే ఫ్యామిలీ కారు,
ప్రాపర్ టాప్ మోడల్ 6 సీటర్ కావాలని డెఫినెట్లీ కంఫర్ట్ ప్రీమియంనెస్ ఉంటుందని పర్చేస్ చేశారు. ఒక 3-4 చిన్న చిన్న ఇష్యూస్, సర్వీస్ కాస్ట్ ఒకటి, ఆటో డిమింగ్ ఐఆర్బిఎం ఒకటి, ప్లాస్టిక్ సౌండ్స్ ఒకటి, సో ఇవన్నీ అయితే కామన్గా ఉంటాయి. మీరు ఇది ఓకే అని కూడా XL6 కన్సిడర్ చేయొచ్చు. ఈ బడ్జెట్లో వస్తుంది మనకి ఇప్పుడు కూడా స్టిల్. ఈచ్ అండ్ ఎవ్రీ ఎంపీవీకి చాలా డిఫరెన్స్ ఉంది. దీని తర్వాత కెరెన్స్కి వెళ్ళాలంటే మళ్ళీ ప్రైస్ ఎక్కువ అవుతుంది. దాని తర్వాత అల్కాజర్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇన్నోవా క్రిస్టా వెళ్ళాలంటే ఇంకా డైరెక్ట్ 30 lakhs అయితే పెట్టుకోవాలి, 30+ పెట్టుకోవాలి. సో ఎంపీవీసే అన్నీ, కానీ డిఫరెన్స్ అనేవి ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler 4-wheeler హైదరాబాద్లో నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోవద్దు.